హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఈ చెట్లకున్న ఈ ఆకులు ఇవన్నీ తెంపుదామని చిన్న ప్రోగ్రాం అండి. అయితే ఇక్కడ కొంచెం స్థలమే ఉంది మాకు, మేమున్న చోట. ఇక దానిలోనే కొన్ని పెట్టుకున్నాం అనమాట. కానీ ఎక్కువ సక్సెస్ అవ్వండి ఇవి, ఎందుకంటే బిల్డింగ్ నీడ పడతా ఉంటుంది అనమాట కొంచెం సేపు అయ్యేసరికి. అలా ఇక ఏదో కొన్ని మొక్కలు అయితే పెట్టామన్నమాట. ఇదిగోండి చిక్కుడుకాయల తీగ, గోంగూర చెట్లు, చిక్కుడుకాయలు, ఒక దొండపాదు, అలా కొన్ని పెట్టుకున్నాం. కానీ అంతగా ఏమి రావండి కాయలు కూడా, ఎందుకంటే నీడ పట్టడం వల్ల సరిగా కాయవు. అయితే ఇటు గోంగూర చెట్లు, తర్వాత మునగ చెట్టు, కనకాంబరాల చెట్లు, ఇలా అన్నీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి కనకాంబరాలు. నేనైతే ఈ చెట్టుకున్న పూలన్నీ కోసేసాను అనమాట. కోసేటప్పుడు వీడియో తీయటం కదా కుదరట్లేదు, అందుకోసం. ఇగోండి పూలన్నీ కొన్ని అయితే అయ్యాయి ఫ్రెండ్స్. నాకైతే ఈ పూలు చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఇదిగోండి ఇది పూల్లో కనకాంబరాల్లో వేసి కడతారు కదా ఆకు, ఇది మాత్రం పుష్కలంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మేము ఇంట్లోకి రావడానికి ముందే చిన్న వేరు ముక్క ఉందనమాట. నీళ్లు పడతా ఉండడం వల్ల ఇది అంత బాగా వచ్చింది. మనం నీళ్ళు ఎంత ఎక్కువగా పడతా ఉంటే అంత ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆకు అంతా కూడా, ఈ ఆకు కాకుండా మళ్ళీ ఇంకో ఆకు కూడా బాగా స్మెల్ వచ్చే ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది అది కాదు. నార్మల్గా మనం పూలలో కొంచెం ఇది కూడా స్మెల్ వస్తుంది, కానీ అంత స్మెల్ అయితే రాదనమాట. ఇదిగోండి ఇది కొన్ని కనకాంబరాలు ఉన్నాయి కదా, వేసి కడదామని కడుతున్నా ఫ్రెండ్స్. అయితే ఇవి కనకాంబరాలు చూసినప్పుడల్లా నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. స్టోరీ అంటే, మా చిన్నప్పుడు పువ్వుల చెట్లు మా ఇంట్లో అసలు బ్రతికే కావన్నమాట. కనకాంబరాల మండ ఎంత కూర్చున్నా కూడా బ్రతికేది కాదు. మేమిద్దరం ఆడపిల్లలం. మా అమ్మకి మా జడల నిండా పూలు ఎప్పటికీ పూలు పెడతానే ఉంటుంది అనమాట. ఏది అకేషన్ ఉన్నా లేకపోయినా పూలు కట్టి పెట్టేది. అయితే పూలు కావాలంటే పూలు మా దగ్గర దొరకవు కాబట్టి పూలు కొనడానికి వెళ్ళేవాళ్ళం, కనకాంబరాలు. అక్కడ ఏం చేసేవాళ్ళంటే, మా ఊర్లో ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ ఇంటి చుట్టూ ఈ హైబ్రిడ్ కనకాంబరాలే. అది మళ్ళీ ఏంటి, మండ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇది మండ ద్వారానే, నేను చిన్న మండ తీసుకొచ్చి పెట్టే అమ్మ వాళ్ళ ఇంట్లోని. ఆ మండ బ్రతికిద్దని తెలియదు అనమాట మాకు. గింజలు పోస్తేనే బ్రతికిద్ది, విత్తనాలు వేస్తేనే బ్రతికిద్ది అనుకునేవాళ్ళం. అయితే ఇది నార్మల్ కనకాంబరం చెట్టుకి హైబ్రిడ్ కనకాంబరం చెట్టుకి చాలా తేడా ఉంటుంది. ఇది మనకి చిన్న మండ బ్రతికింది అనుకోండి, పువ్వులు అయితే చాలా విస్తారంగా వస్తాయన్నమాట. అలా మాకు తెలియక ఎప్పుడు ఆమె దగ్గర పూలు కొనడానికి వెళ్ళేవాళ్ళం. అసలు ఆమె కూడా మాకు పూలు అమ్మేదనమాట. కనకాంబరాలు 100కి 2 రూపాయలు, 100 పూలు 2 రూపాయల చొప్పున అమ్మేదనమాట. అట్లా మా అమ్మ ఏది చిన్న ఫంక్షన్ ఉన్నా, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఈమె దగ్గర ఖచ్చితంగా వెళ్ళి పూలు కొనుక్కొని వచ్చేవాళ్ళం. వాటిని మా 2 జడలు వేసి పెట్టేదనమాట. నాకైతే ఈ పూలు చూస్తే అదే అనిపిస్తుంది. అప్పుడు అంత కొన్న పువ్వుల్ని ఇప్పుడు అసలు చెట్టుకి రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా నేను కట్టేది నా కోసం కాదు ఫ్రెండ్స్, తెలిసిన అక్క వాళ్ళ పాపకి కట్టిద్దామని కడుతున్నాను అనమాట. అంత చిన్నప్పుడు అంత ఇదిగా తీసుకున్న పూలు ఇప్పుడు అంతా ఏదో చాలా సింపుల్ అనమాట. ఇక పట్టించుకోము మనం, పెరుగుతూ ఉండే కొద్దీ ఇక వీటి మీద మనకి ధ్యాస కూడా ఉండదన్నమాట. నాకు అదే అనిపించింది. ఒక్కోసారి నవ్వు వస్తుంది అనమాట. ఈ చెట్టుకి కాసిన పూసిన పూలన్నీ ఏమైపోతాయంటే అసలు గాలికి రాలిపోతూ ఉంటాయి. నేను ఎప్పుడో అసలు నెలకొకసారి కూడా సరిగా కొయ్యను అనమాట. ఎవరన్నా వచ్చి అడిగితే కోసుకోమని చెప్తా. కానీ నాకు అప్పుడు మేము పూలు కొనుక్కొచ్చుకునే వాళ్ళం కదా, అదే గుర్తొచ్చి ఎవరన్నా అడిగితే నేను పూలు గుట్టుగానే ఇచ్చేస్తా, అమ్మను పువ్వులు అసలుకి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇళ్ళలో కూడా చెట్లు ఉంటాయి. ఎవరన్నా పువ్వులు అడిగితే వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. కానీ అమ్ముకుంటే మనకేం వస్తుంది చెప్పండి? అందులో ఒక 5-10 రూపాయలు వస్తాయేమో, కానీ వాళ్ళు ఆనందం అయితే పడరు కదా, వాళ్ళు కొనుక్కుంటున్నారు. కాబట్టి నా సజెషన్ అయితే, ఎవరైనా ఆడపిల్లలు పూలు అడిగితే మాత్రం కోసుకెళ్ళమని చెప్తేనే ఉత్తమం. కాకపోతే కొంతమంది అనుకుంటారు, ఆ డబ్బులు దేనికైనా వస్తాయి కదా ఖర్చులకి అనుకుంటారు. కానీ ఈ రోజులలో అసలు 5-10 రూపాయలు అనేవి అసలు ఏ ఖర్చులకి రావట్లేదు. మనం పూలు ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. అలా ఆలోచించండి. ఆడపిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు మన ఇంట్లో కనుక ఇలాంటి పూల చెట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి కొంచెం కోసుకోమని చెప్తే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది నేను అసలు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే,
పువ్వుల్ని అమ్మడం కంటే వాళ్ళకి ఇస్తే ఉట్టిగా ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పువ్వులు అనేవి రోజు పెట్టుకోవాలనుకుంటా. ఈ మల్లెపూలు ఇలాంటివి ఉన్నాయనుకోండి కాస్ట్లీ, కొంచెం అవి ఎక్కువ దొరకవు కాబట్టి వాటిని అమ్ముకున్నా పర్లేదు. కానీ ఈ హైబ్రిడ్ కనకాంబరాలు అయితే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, ఒక చిన్న మండ వేసి పెట్టుకోండి, అసలు మీరు పీకేసినా కూడా ఆ చెట్టు ఉంటానే ఉంటుంది. అంత పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి అసలు పెట్టుబడి కూడా చాలా తక్కువ. నేనైతే ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరన్నా వచ్చినా కూడా ఈ మండ ఒకటి ఇరిసి వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మేము చిన్నప్పుడు కొనుక్కున్నట్టు వాళ్ళు కొనుక్కోకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. పూల కోసం ఇంటింటికి మేము చాలా తిరిగే వాళ్ళం. మాకు తెలియదు అసలు ఇది మండ గుచ్చితే పూలు వస్తాయనే విషయం అప్పుడు తెలియక వాళ్ళ ఇంటికి ఎక్కడెక్కడ పూలు వస్తాయని బాగా వెతికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పూలు తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏమన్నా మండలు ఉన్నాయనుకోండి, వర్షాలు పడితే పక్కన వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు పెట్టుకుంటారు చక్కగా. వాళ్ళకు కూడా ఉంటాయి కదా, ఎప్పుడన్నా మీకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అదే పాటిస్తూ ఉంటా. ఎవరన్నా వచ్చినా కూడా గోరింటాకు మండ కానీ కనకాంబరాల మండ కానీ తీసి ఇస్తూ ఉంటా. అలా మనకు వాళ్ళు చక్కగా పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఓకేనా అండి, అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా ఒక మంచి ఐడియా అనుకుంటున్నాను.